అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్. సంక్రాంతి బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకను ప్రకటించింది. రాష్ట్రంలో పొంగల్ స్పెషల్ బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ కానుకగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 163.81 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సర్కార్ ప్రెస్ నోట్ వెల్లడించింది. పొంగల్ బోనస్తో పాటు రాష్ట్రంలోని గ్రూప్ సి, డి కేటగిరీ ఉద్యోగుల పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అసిస్టెంట్లు స్పెషల్ పేను ప్రకటించింది. ఈ ప్రెస్ నోట్ ప్రకారం గ్రూప్ సి, డి ఉద్యోగులు, టీచర్లకు స్పెషల్ పే కింద 3,000 రూపాయల వరకు పొందనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రోజువారీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి 23-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 240 రోజులు సర్వీస్ ఉంటేనే కన్సాలిడేటివ్ వేతనం స్పెషల్ టైం స్కేల్ పే పొందడానికి అర్హులు అవుతారని ప్రభుత్వం వెల్లడించింది. అలాంటి వారికి స్పెషల్ బోనస్ కింద 1,000 రూపాయలు అందించనున్నట్లు తెలిపింది. ఇది పార్ట్ టైం, ఫుల్ టైం పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక పొంగల్ గిఫ్ట్ కింద గ్రూప్ సి, డి పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్లకు 500 రూపాయల చొప్పున అందించినట్లు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గ్రూప్ సి కేటగిరీ, డి కేటగిరీ చెందిన రెగ్యులర్, తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగులందరికీ గరిష్టంగా 3,000 వరకు బోనస్ మంజూరు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. రెగ్యులర్ టైం స్కేల్ వేతనాలపై పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగులకు 1,000 రూపాయల ప్రత్యేక అడ్హాక్ బోనస్ చెల్లించినట్లు తెలిపింది. 2024 అక్టోబర్లో చేసిన ప్రకటన ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే గ్రూప్ సి, డి కేటగిరీలో చెందిన అర్హులైన ఉద్యోగులందరికీ కనిష్టంగా 8,400, గరిష్టంగా 16,800 బోనస్ అందజేసినట్లు వెల్లడించింది. ఇది 8.33% చెప్పింది. అదేవిధంగా కేరళ ప్రభుత్వం కూడా గత సంవత్సరం 24 ఓనం పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయులకు 4,000 బోనస్ను ప్రకటించింది. బోనస్కు అర్హత లేని ఉద్యోగులకు పండుగ భత్యం కింద 2,750 రూపాయలు అందించారు. సో ఇది ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్.